చూడండి ఇప్పుడు థర్డ్ సమ్ ఏమి ఇచ్చారంటే 6x² - 3 - 7x అని. కానీ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ ఉండాలి. అది ఆర్డర్, మనకి పోలినామిల్ యొక్క ఆర్డర్ ఏంటంటే x² x, ఇది జనరల్గా ఇలా రాయాలి. అందువల్ల మనం మార్చేసాం. చూడండి, ఇది 6x² - 7x - 3గా మార్చాం, ఆర్డర్లో పెట్టాం. ఇప్పుడు ఇది దేంతో కంపేర్ చేద్దామంటే కంపేర్ విత్ ax² + bx + c, దీంతో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ a అవుతుంది, x కోఎఫిషియంట్ -7 అవుతుంది. ఓకేనా, ఇదిగో అంటే x కోఎఫిషియంట్ అయితే -7, అది b. ఓకే, సి అనేది -3 అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం రాసామో ఇప్పుడు మనం ఫ్యాక్టర్ చేద్దాం. చూడండి, ఇదిగో ఇది చూడండి, ఇది వదిలేంటి, ఇంకా ఇదే చూడాలి. ఏది ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ -3 ఉంది. ఆ రెండు మల్టిప్లై చేయాలి. 6 × -3, 6 3 ఎంత -18. ఓకేనా, 18. దీనికి మనకున్న ఫ్యాక్టర్స్ ఏంటి సార్ అంటే 6 3 ఒకటి అవుతుంది, అలాగే 9 2 ఒకటి అవుతుంది, 18 1 అవుతుంది. కానీ అది మనం రేరు, 18 1 అనేది మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఇవేవో ఒకటి యూజ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ -7 అనేది ఉంది. ఇది చూడకండి అమ్మా, ఇదే చెప్పాను కదా, ఇది మార్చిన తర్వాత మనం ఇది ఎక్స్ కోఎఫిషియంటే చూడాలి. ఎక్స్ కోఎఫిషియంట్ మీకు ఏంటంటే ఇగో ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే చూడాలి. ఓకేనా, సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది సార్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -7 ఉంది, అది మాత్రమే మన మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు -7 ఎలాగ వస్తుంది, అదే 7 ఎలాగ వస్తుంది చెప్పండి. ఇది కదా పంచేది కదా, 6లో 3 తీసినా 6కి 3 యాడ్ చేసినా రాదు, ఓ వదిలే. బట్ 9లోంచి 2 తీస్తే 7 వస్తుంది, అంతవరకు బాగుంది. కానీ అక్కడ ఉన్నది 7 కాదు, -7. -7 ఉందంటే 2లోంచి 9 తీయాలి, అవునా కాదా? అంటే ఇక్కడ మైనస్ పెట్టాలి. అంతేకాదు, ఒక మైనస్ ఒక ప్లస్ అయితేనే -8 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ కానీ సపరేషన్ చేస్తే ఇక్కడ రావాలి. ఆ రెండు కోయిన్సైడ్ అయినవే మనం తీసుకోవాలి. ఇంతవరకు ఓకే. అంటే ఇప్పుడు నేను ఎలా తీసుకోవచ్చు చెప్పండి, 6x², చూడండి ఇదిగో -9x, ఇది +2x, ఇక్కడ చివరి ఎంత ఉంది -3, ఇలా రాయాలి. ఇంతవరకు ఓకే. ఈ రెండిట్లో ఏం కామన్ రాయొచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6 9 ఏ టేబుల్లో అవుతాయి సార్ అంటే 6 9 మనకు 3 టేబుల్లో మ్యాక్సిమం అవుతుంది. అంటే 3 కామన్ రాయొచ్చు. x² ఒక x కామన్ రాయొచ్చు. ఇక్కడ ఏం మిగిలింది సార్ అంటే ఒక x మిగిలింది, -3 టేబుల్లో ఎక్కడ వస్తుంది, 3 3s are 9. మరి x ఉండదు కదా, ఆల్రెడీ ఇదిగో ఇక్కడ కామన్ రాసాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ సమ్లో ఏమి కామన్గా లేదంటే ఇక్కడ ఏ సింబల్ ఉందో అది రాయాలి. అది చెప్పాను మీకు, ఇక్కడ ఏ సింబల్ ఉందో అది రాసిన తర్వాత ఏమి కామన్ లేకపోతే 1 రాయాలి. 1 రాసేకి ఇక్కడ ఏది ఉందో అది రాసేయాలి. ఓకేనా, సింబల్ ఏమి మార్చాల్సిన అవసరం, ఎందుకు ఇక్కడ ఉన్నది ప్లస్ కాబట్టి, మైనస్ అయితే ఇక్కడ సింబల్ మారిపోతుంది. ఓకేనా, కానీ ప్లస్ ఉంది కాబట్టి ఇది ఇక్కడది. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా సారీ, ఇక్కడ 3 2s అవును కదా, 3 2s 6x కదా. అంటే ఇక్కడ కూడా చూడండి, మనం మిస్టేక్ అనేది అర్థమైపోద్ది. ఇక్కడ ఇదేమొచ్చింది, ఇది అదే రావాలి. ఇక్కడ రాలేదంటే ఈ రెండు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ రాలేదంటే ఎక్కడో ఇక్కడ కానీ మిస్టేక్ చేసామని అర్థం. చూసారా, ఇప్పుడు నేను 3 2s అనే విషయం ఇక్కడ వదిలేసాను నేను, అవునే కాదు 6 అవుతుంది కదా, నేను డైరెక్ట్గా 3x² రాస్తాను. సరే, ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ ఏమైంది సార్ అంటే 2x - 3 అనేది కామన్ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది సార్ అంటే 3x మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. మనం దీన్ని 0 అనుకోమని చెప్పాను. లెట్ 2x - 3 ఇంటూ 3x + 1 = 0 అనుకుందాం. 2x - 3 = 0 ఆర్ 3x + 1 = 0. ఓకేనా, సరే. ఇప్పుడు 2x - 3 = 0 అంటే 2x ఎంత అవుతుంది, 3 అవుతుంది. x = 3/2. ఇక్కడ చూడండి, 3x + 1 = 0, 3x = -1. నేను డైరెక్ట్ ఇక్కడ రాస్తాను. ఓకే, నో ప్రాబ్లం. 2x = 3 అవుతుంది ఫస్ట్ అయితే, ఇది అర్థమైపోతుందండి. కానీ అంతే కదా, 2x = 3. ఇక్కడే పొరపాటు ఏంటంటే ఇక్కడే 2x ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే చూడండి, ఇది 2x - 3 కదా, 2x = 3. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా మనం రావాల్సిన అవసరం లేదు. ఇది మిస్టేక్ ఏంటి సార్ అంటే 3x చూడండి, 3x + 1 ఇచ్చాడు కదా. సో 3x + 1 అయితే 3x = ఎంత అవుతుంది, -1. మరి ఓకేనా, అప్పుడు x ఇక్కడ చూడండి, 2x = 3 కదా, 2x = 3 కాబట్టి x ఎంత అవుతుంది, x = 3/2 అవుతుంది. ఇక్కడ x =
-1/3 అంతే. మనకు ఆల్ఫా వచ్చేసింది, జాగ్రత్త చూడండి. ఆల్ఫా ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది. బీటా ఎంత వచ్చిందంటే -1/3. 3/2 ఒకటి -1/3 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడు రిలేషన్ చేద్దాం. ఆల్ఫా ఎంత వచ్చిందమ్మా? ఆల్ఫా ఏమో 3/2, ఓకే. బీటా ఏమో -1/3, ఓకే. రైట్, ఇక్కడ రాద్దాం. ఆల్ఫా ఏమో 3/2, బీటా ఏమో -1/3, ఓకే. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. ఆల్ఫా ఎంత? 3/2 ప్లస్ బీటా ఎంత? -1/3, ఓకేనా? చూడండి, ఇలాగ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూడండి, ప్లస్ మైనస్ బ్రాకెట్ లోపల బ్రాకెట్ బయట, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇలాగ ఆపోజిట్ సింబల్ ఉంటే ఎప్పుడు మైనస్ తీసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు 1/3 అలాగే యాడ్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేసేయండి. 3 3s are 9, 2 1s are 2, 3 2s are 6. 9లో 2 సప్లై చేసేంతమ్మా 7/6 వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా బీటా మనము -b/a అనుకున్నాం కదా, అది చేద్దాం. అది కూడా 7/6 రావాలి. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన పోలినామిల్ ఏంటి? చూడండి, బి అంతా -b/a కదా, బి అంతా -7, ఏ అంతా 6, అది రాయాలి, ఓకే. బి అంటే -7, ఏ అంటే 6. చూడండి, 7/6 వచ్చింది. సరిపోయిందా లేదా? రెండు. దీన్ని బట్టి మీరు ఏం రాయొచ్చు ఫైనల్గా? దేర్ఫోర్ ఏం రాయొచ్చు చెప్పండి? ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది సార్ అంటే -b/a వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఎంతమ్మా? ఆల్ఫా ఎంత చెప్పుకున్నాము? 3/2 ఇంటూ బీటా ఎంత? -1/3. సో ఆల్ఫా ఇంటూ బీటా సింప్లిఫై చేయండి. సో ఈ 3 3 క్యాన్సిల్ అయిపోద్ది కదా, అవునా? ఇక్కడ -1 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, -1/2 వచ్చింది. c/a చెక్ చేద్దాం. c/a చూడండి ఒక్కసారి. మనకు c అంతా ఇదిగో, c -3/a 6, -3/6 అని రాయండి. -3/6, 3 1s are 3 2s are, ఓకేనా? సో ఇది కూడా c/a కూడా -1/2నే వచ్చింది. ఇదిగో సేమ్ వచ్చింది. దేర్ఫోర్ ఫైనల్గా ఏం రాయొచ్చు చెప్పండి? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a, హెన్స్ వెరిఫైడ్. హెన్స్ వెరిఫైడ్ రిలేషన్ అయిపోయింది, ఓకే. హెన్స్ వెరిఫైడ్ అర్థమైంది కదా ఇది? సో ఇంతేనమ్మా, ఇంకా సింపుల్, ఓకే. ఇంకా చాలా ఈజీగా ఉంటాయి, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకో సమ్ ఇచ్చాడు. ఇదేంటంటే ఫోర్త్ సమ్. ఏంటంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఫోర్త్ సమ్ చూడండి. ఏంటి సార్ అంటే 4u² ప్లస్ 8u, 4u² ప్లస్ 8u, ఇలా కాన్స్టెంట్ టర్మ్ కానీ లేదా ఈ ఎక్స్ టర్మ్ కదా ఇది, ఈ టర్మ్ కానీ లేకపోతే మనకు చాలా ఈజీనే. ఇప్పుడు చూడండి ఎలా చేయొచ్చు అంటే దీన్ని, ఈ రెండిట్లో మ్యాక్సిమం మనం ఏం కామన్ రాయొచ్చు, ఓకే. 4 ఫస్ట్ కంపేర్ చేద్దాం. చూడండి, కంపేర్ విత్ దేంతో కంపేర్ చేద్దాం? కంపేర్ విత్ ax² ప్లస్ క్వాడ్రాటిక్ పాలినామియల్, దీంతో కంపేర్ చేసాం, ఓకే. ax వేరంటే x² టర్మ్ ఉంది కాబట్టి a వాల్యూ 4, bx x టర్మ్ ఉంది, ఎంత ఇక్కడ? b వాల్యూ 8, కానీ c ఉందా? కాన్స్టెంట్ ఉందా? లేదు, కాబట్టి 0, ఓకే. ఇప్పుడు ఫ్యాక్టర్ చేద్దాం. సో ఫ్యాక్టర్ చేస్తే మీరు అనొచ్చు, మరి ఇక్కడ మేము ప్రోడక్ట్ ఏదో చేసాం కదా అంటే, ఇక్కడ 4 ఉంది, కాన్స్టెంట్ లేదు కదా. కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం మరి చేయవలసిన అవసరం లేదు, అంటే డైరెక్ట్గా చేసేవచ్చు. ఏంటి చూడండి, ఒక్కసారి అదే రాస్తాను మళ్ళీ. 4u² ప్లస్ 8uలో నేను రెండిట్లో కూడా 4 అయితే 4 టేబుల్లో 2 అవుతాయి. ఒక u ఇక్కడ ఉంది కాబట్టి u కూడా కామన్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? u ఉంటుంది. 4 హౌ మెనీ టైమ్స్ 8 అంటే 4 2s, అంతే కదా. మరి u ఉండదు, ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు 4u ఇది మనం 0 అనుకుందాం. లెట్ 4u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? రైట్, అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇందులో ఈ 4 నటు పంపించేద్దాం కాన్స్టెంట్. u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0/4, u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0/ఎనీథింగ్ 0. ఇక్కడ వరకు బాగుంది. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఏమవుతుందని చూడండి ఒకసారి. ఇదిగో 2 వచ్చాయి కదా ప్రోడక్ట్, u ప్లస్ 2 వచ్చింది అంటే u ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి, లేదా u ప్లస్ 2 అయినా 0 అవ్వాలి, అవునా కాదు? ఇది ఎలానో ఆల్రెడీ u 0 అని వచ్చింది కాబట్టి వదిలేయండి. ఇంకా u ప్లస్ 2 అంటే u ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. ఇది ఒక 0, ఇది ఒక 0, అంటే ఆల్ఫా ఎంత సార్ అంటే 0, బీటా ఎంత సార్ అంటే -2. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తాం. చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్.
ఆల్ఫా ఎంతమ్మా 0 ప్లస్ బీటా ఎంత -2. ఓకే, సో ఎక్కడైనా సరే జీరోతో ఎడిసిన కానీ సబ్ట్రాక్షన్ వస్తే అది విడిచిపెట్టిన జీరో వదిలేయండి, ఇంకా -2 రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మరి అంతేగాని ఇది ఏమైపోతుంది, ఇంకా మిస్టేక్ చేసి ప్లస్ వేసేయడం లేకపోతే జీరో వేసేయడం ఏం చేయొద్దు, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఎక్కడైనా జీరోతో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ వేరే నెంబర్లతో వస్తే జీరో వదిలేసి మిగతా నెంబర్ ఏముందో అది రాసేయండి, -2 రాసేయండి. ఇప్పుడు -b/a చేద్దామా, -b/a మైనస్ b ఎంత చూడండి, ఇక్కడ ఆల్రెడీ 8/a అంటే 4, ఫస్ట్ అది రాసుకోవాలి మనం. 4 1s are 4 2s are, సో -b/a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్ అంటే -2. సేమ్ వచ్చిందా లేదా, వచ్చింది. సో ఇప్పుడు చెప్పొచ్చు కదా, మనం ఏం రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a ఒకటే. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో చేద్దాం, ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఒకసారి చూడండి, ఆల్ఫా ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఒకటి ఎంత వచ్చింది ఆల్ఫా చూడండి ఒకసారి, ఆల్ఫా ఎంత వచ్చింది, ఆల్ఫా ఎంత వచ్చింది అబ్బా, అదే ఒకటి 0 వచ్చింది, ఒకటి -2 వచ్చింది, ఓకేనా. 0 1 -2 1, కాబట్టి 0 ఇంటూ -2 మళ్ళీ చేస్తే ఎంత సార్ అంటే 0. c/a కూడా చేద్దాం, c కాన్స్టెంట్ ఎంత అక్కడ లేదు కదా, 0/a, ఏ ఎంతమ్మా ఒకసారి చూడండి, ఏ ఎంత వచ్చింది, ఒక్క నిమిషం, అదిగో A4, ఓకేనా, A4 వచ్చింది. ఓకే, సో A4 వచ్చింది కాబట్టి 0/4. 0/4 అంటే ఎంత సార్ అంటే 0. ఓకే, ఇది ఇప్పుడు ఇంకా మనము 0/anything ఏమైపోయింది, 0 అయిపోయింది. సో 0 అయింది, ఇక సరిపోయిందా లేదు. ఇప్పుడు దేర్ఫోర్ ఈ ఫైనల్గా ఏం రాయొచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా కూడా c/a అయింది, హెన్స్ వెరిఫైడ్, అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇదమ్మా మనకు 4th సమ్. ఓకే, ఇప్పుడు ఇంకో 5th 6th సమ్స్ ఉన్నాయి ఈ సమ్లో, ఫస్ట్ సమ్లో ఇంకా 5th 6th రోమన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకేనా, రైట్. ఫిఫ్త్ సమ్ ఒకసారి చూద్దాం, ఓకే. 5th సమ్ చూడండి, ఫిఫ్త్ సమయం ఇచ్చాడు సార్ అంటే, ఫిఫ్త్ సమయం ఇచ్చాడంటే t² - 15. చూడండి ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం, కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c, దీంతో కంపేర్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ అంటే x² టర్మే a అనమాట, x² టర్మ్ ముందు ఏముంది 1 ఉంది, x టర్మ్ లేదు కదా, x టర్మ్ లేనప్పుడు 0, కాన్స్టెంట్ ఎంత సార్ అంటే -15. సో ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ చేసే ముందు దీన్ని కాసేపు, ఇది ఎలానో చెప్పాను కదా, మనకు అన్ని టర్మ్స్ ఉంటేనే మనము ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఆన్సర్. ఎలాగంటే ఇక్కడ చూడండి, లెట్ t² - 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు t² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే +15 అవుతుంది, అవును కదా, -15 అటు వెళ్తే +15. t ఈజ్ ఈక్వల్ టు ±√15 అని రాస్తాం, ఓకేనా, అవును కదా, స్క్వేర్ అటు +or- అవుతుంది. అంటే ఏం లేదు, ±√15 అంటే t ప్లేస్లో నువ్వు √15 ప్లస్ రాసినా మైనస్ రాసినా స్క్వేర్ చేస్తే 15 వస్తుందని అర్థం. అది అంటే ఇక్కడ 2 వచ్చాయి కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +√15 ఒకటి, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15 వచ్చాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరో చేయాలి, ఓకేనా. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఎంతమ్మా √15, బీటా ఎంతమ్మా -√15. చూడండి ఇది ఎంత అవుతుందంటే √15 ప్లస్ మైనస్ చెప్పాను కదా, ఇది ప్లస్ ఇది మైనస్, ఏమైపోతుంది -√15. √15 -√15 0. ఇప్పుడు -b/a కూడా 0 వచ్చిందో చెక్ చేయాలి. -b అంటే చూడండి 0/a అంటే 1, 0/anything 0, అది మైనస్ ఉందా ప్లస్ ఉందా, కొంతమంది -0 అని పెడతారు, 0కి మైనస్ ప్లస్ పెట్టినా ఒకటి, పెట్టకపోయినా ఒకటి, దానికి -0 ఉండదు, అందుకు +0 రాయాలి. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా చెక్ చేద్దాం. ఆల్ఫా ఎంతమ్మా √15, బీటా ఎంత -√15. మల్టిప్లై చేస్తే ఎక్కడైనా సరే ఎప్పుడైనా మీరు ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ఉంటే, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 సేమ్ ఉంటే మీకు హోల్ స్క్వేర్ అని మాత్రమే మీరు రాసుకుంటే బెటర్, హోల్ స్క్వేర్ అని రాసుకోండి. కొంతమంది √15 × √15 తెలుసు కదని 225 అని రాస్తారు, అలా రాయకండి, తప్పు కాదు. కానీ
మీకు డిఫికల్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా రాసారంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఈజీ క్యాన్సిల్ అయిపోద్ది కదా, అప్పుడు -√15 అనేది మనకు వచ్చింది. ఓకేనా? సారీ రూట్ రాదు కదా, రూట్ రాదు. ఒక్క నిమిషం చూడండి, రూట్ రాదమ్మా, రూట్ రాదు. ఓకేనా? మరి ఎంత వచ్చింది సార్ అంటే జస్ట్ 15 వచ్చింది, -15 వచ్చింది. అవునా? -15 వచ్చింది. ఓకే, ఇప్పుడు C/A కూడా చూద్దాం. C ఎంత కాన్స్టెంట్? -15/A అంటే ఎంత? 1. ఇది కూడా -15 వచ్చిందా లేదా? రైట్, -15 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు? ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది సార్ అంటే C/A, హెన్స్ వెరిఫైడ్ అనమాట. ఓకేనా? ఇంకొక సమ్ ఉంది, అది చేద్దాం. రైట్, ఓకే, అర్థమవుతుంది కదా? రైట్ అమ్మ. లాస్ట్ ఇక్కడ ఒక 6th సమ్ ఉంది చూడండి. అదేంటి సార్ అంటే 3x² - x - 4. ఓకేనా? ఇక్కడ తెలుసు కదా మీకు ఆల్రెడీ, మళ్ళీ ఇది ఫస్ట్ ప్రాసెస్ లాగా ఉంది. మీరు ఈజీగా చెయ్యండి, ఈ సమ్ము చేస్తే బెటర్, ఒక హోంవర్క్ చేస్తే మంచిది. ఒకసారి మీరు దీన్ని ఏమంటారంటే ఒకసారి మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. మీకు చెప్తాను, కావాలంటే మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఇలాగా 3 × -4 అని ట్రై చేయండి, -12 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్ వచ్చాక సేమ్ ఆల్ఫా బీటా అన్నీ ఒక్క సమ్మైనా మీరు అట్లీస్ట్ హోంవర్క్ చేయండి. ఓకేనా? ఓకే, రైట్. డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అయినా సరే. ఓకేనా? ఈ సమ్ ఒక్కటి మీరు హోంవర్క్ చేయండి. రైట్ అమ్మా? రైట్. లేదు అంటే నేను మీకు టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీన్ని 3 4s అని రాయొచ్చు కదా, 4 3s అని రాయొచ్చు కదా. ఎక్కడ వద్ద మైనస్ పెట్టాలి, ఎక్కడంటే ఇక్కడ పెడితే సరిపోద్ది. ఓకే, అది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.